ప్రకాశం జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలు. ఈ ఒంగోలు ఒక శాసనసభ నియోజకవర్గం. అయితే ఇక్కడ ఈ ఒంగోలు నియోజకవర్గం నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. 2 సార్లు మంత్రిగా కూడా ఉండటం జరిగింది. ఇతనికి ఇక్కడ కొంచెం ఒక రకమైనటువంటి మంచి గుడ్ విల్ ఉంది ప్రజల్లో. ఎందుకంటే ఎవరైనా సహాయం కావాలని చెప్పి అతని దగ్గరికి వెళ్తే పనులు పబ్లిక్కి సంబంధించినటువంటి పనులు మాత్రం చేయడు, కానీ సహాయం కావాలని అర్జించినప్పుడు తనకు అనుకూలంగా అయినటువంటి సహాయాన్ని ఏదో చేస్తూ ఉండేవాడు. అయితే ఈయన వివాద రాహితుడు, గ్రూప్ రాజకీయాలు లేవు, ఎవరితో తగాదాలు లేవు, కామ్గోయంగా ఆయన పని ఆయన చేసుకుంటాడు. కాకపోతే రాజకీయం అనేది అండర్ గ్రౌండ్ రాజకీయం చేసుకుంటూ ఉంటాడు. అయితే 2019లో ఈయన గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈయనకి మంత్రిగా దక్కడం జరిగింది. దీని మీదట ఈయన మంత్రి అయిన వెంటనే ఈయనకి శకునులాగా తయారయ్యారు. పుత్రరత్నం ప్రణీత్ బాబు, వియంకుడు కొండా భాస్కర్ రెడ్డి, ఇద్దరికి అధిగమించినటువంటి పిఏ కృష్ణారెడ్డి. ఇక్కడ ఏం జరుగుతుందంటే మరి ఈ పిఏ కృష్ణారెడ్డి ప్రోద్బలంతో ప్రణీత్ బాబు ఒక పెద్ద బిల్డింగ్ని తీసుకొని ఈ బిల్డింగ్లో సుమారుగా 50-60 మంది యువకులను చేరదీసి, ముక్కుపచ్చలారని యువకులు చేరదీసి వారికి గంజాయి, మద్యము, ఆ తర్వాత బిర్యానీ పూటకు వీరు ఎక్కడైనా భూకబ్జాలు చేసేటప్పుడు బయటకు తీసుకెళ్తాం, ఆ తర్వాత గలాటాలు జరిగినప్పుడు తీసుకెళ్తాం. వీరికి ఇక తర్వాత ఈ బిల్డింగ్లోనే తాగి తిని పడుకోవటం, ఈ తంతుగా గత 5 సంవత్సరాల నుంచి నడుపుకుంటూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో మీరందరూ ఈ వీడియోలో చూడొచ్చు. ఈ ప్రకాశం జిల్లా ఒంగోలులో ఎప్పుడు అంటే పబ్లిక్ ఏంటంటే రిటైర్మెంట్ అయిన తర్వాత కొంతమంది ముందు ఒక ఇంటి స్థలాన్ని కొనుక్కుంటారు, రేటు తక్కువగా వస్తుందని. మరి కొంతకాలం అయిన తర్వాత ఆ ఇంటి స్థలంలో ఇల్లు కట్టుకుంటారు. మరి మధ్యతరగతికి చెందినటువంటి కొంతమంది పిల్లల్ని కష్టపడి చదివించుకొని వీరు విదేశాలకు వెళ్ళినప్పుడు మంచి మంచి స్థానాల్లో సెటిల్మెంట్ అయినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు కూడా ఒక ఇంటి స్థలాన్ని కొనుక్కొని ఆ తర్వాత మళ్ళా డబ్బులు కూడినప్పుడు ఇల్లు కట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ ఈ తంతు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ కొండా భాస్కర్ రెడ్డి, ప్రణీత్ బాబు, మరి పిఏ కృష్ణారెడ్డి ఏం చేస్తున్నారంటే ఈ ఖాళీ స్థలాల మీద కన్ను వేయటం జరిగింది. ఈ స్థలం ఎవరిది? ఈ బ్రాహ్మిన్స్ది, వీళ్ళు వెళ్ళిపోయారు, ఇక్కడ ఎవరు లేరు, దీన్ని పలానోళ్ళు కొన్నారు, వీళ్ళని బ్లాక్మెయిల్ చేశారు. పగలంతా ఒక కమిటీని తయారు చేసి ఈ ఒంగోలు నగరం చుట్టుపక్కల పహారా చేయించి ఈ ల్యాండ్ ఎవరిది, ఈ ల్యాండ్ ఎవరిది, ఈ ల్యాండ్ ఎవరిది. దీనికి సంబంధించిన వీళ్ళకి ఒక కానిస్టేబుల్ ఉన్నాడు, హెడ్ కానిస్టేబుల్. ఈయన రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పనిచేసే ఇంకొక ఆయన ఉన్నాడు. వీళ్ళకందరికీ ఇది ఫలానా వాళ్ళది, ఇది ఫలానా వాళ్ళది, ఇది దీనికి ఎదురు తిరుగుతుంది. దీనికి ముందు ఏం జరిగిందంటే ఎలక్షన్కి ముందు మన బాలినేని శ్రీనివాసరెడ్డి ఏం చేశాడంటే ఇక్కడ నకిలీ స్టాంపుల కుంభకోణం, భూకబ్జాల మీద ఒక చిట్టుని తయారు చేసి చిట్టు వేయడం జరిగింది. దీని మీదట విచారించే పూర్వపరాలను అమాయకులైనటువంటి వారిని జైలుకి పంపడం జరిగింది. ఈ చిట్టు మళ్ళీ ఎలక్షన్ వచ్చేసరికి అనగదొక్కడం జరిగిపోయింది. కానీ ఇప్పుడు నేనేమడుగుతానంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు ఆధ్వర్యంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ చిట్టును కంటిన్యూ చేయాలా. ఈ నగరంలో ఎవరెవరు భూకబ్జాలు చేశారు, ఎవరెవరు నకిలీ స్టాంపులు కుంభకోణం చేశారు, ఇదంతా పూర్వపరాలు బయటకు తీయాలి. మొన్న మరీ దారుణంగా జరిగింది. ఈ విధంగా చేసుకుంటూ వస్తూ ఇప్పుడు ఈ సైట్లు కొన్నటువంటి వారు ప్రశాంతంగా నిద్రపోతారు, ఇది మాదిరి అనుకొని. ఇక్కడ రాత్రికి రాత్రే ఈ సైట్లను ఆక్రమించి ఈ సైట్ల చుట్టూ బులుగు రంగు రేకులు వేయటం, తాత్కాలికంగా రేకులను ప్రహరీలాగా వేసుకోవటం, ఆ తర్వాత తాత్కాలికంగా సిమెంట్ బ్రిక్స్ తోటి తయారు చేసినటువంటి కాంపౌండ్ను నిర్మించుకోవటం. భయభ్రాంతులకు గురైపోతున్నారు. ఎవరన్నా సైట్ కొనుక్కోవాలంటే ప్రణీత్ బాబు అని భయభ్రాంతులు. ఈయన అమాయకంగా నాకు ఏమి తెలియనట్టు, ఏమీ తెలియని వాడున్నట్లు ఉంటాడు చూడటానికి. కానీ ఈ 19 నుంచి 5 సంవత్సరాల చక్రం అంతా ఇతనే తిప్పుతాడు. ఇతను చక్రం తిప్పుతుంటే దీనికి ఆద్యం పోతున్నటువంటి కృష్ణారెడ్డి ఈ నగరాన్ని ఎవరు భూమి కొనుక్కోలేక అల్లాడి భయభ్రాంతులకు గురి అవుతున్నారు. కాబట్టి ఈ ముగ్గురు వల్ల కేవలం ఇప్పుడు 2024లో ఎలక్షన్ జరిగితే ఈ ఎలక్షన్లో ఈ ముగ్గురు వల్ల మాత్రమే బాలినేని శ్రీనివాసరెడ్డి ఖచ్చితంగా ఓడిపోవడం జరిగిందని ఈ జిల్లాలో ప్రజలందరికీ తెలుసు.